80s, 90sలలో సౌత్ ఇండియన్ ఫిల్మ్స్లో ఐటమ్ సాంగ్స్లో అప్పటి ప్రేక్షకులని ఉర్రూతలూగించిన అందాల ఐటమ్ గర్ల్ సిల్క్ స్మిత. ఆమె సినీ జీవితం ఎలా మొదలైంది, ఆమె కెరియర్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సవాళ్లు, తక్కువ సమయంలో ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన ఆమె అంతే తక్కువ సమయంలో అధపాతాళానికి ఎలా పడిపోయింది, ఆమె సినీ నిజ జీవితంకి సంబంధించిన కొన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్నప్పటి నుండి సిల్క్ స్మిత జీవితంతో విధి ఆడుకుంటూనే వచ్చింది. కడు పేదరికంలో పుట్టిన సిల్క్ స్మిత. ఆమె తల్లి 4 ఇళ్లలో పనిచేస్తే గాని పిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సిల్క్ స్మిత తల్లి ఈమెను తన అక్క వాళ్ళ ఇంట్లో ఏలూరులో పెంపకానికి పంపించేసింది. అలా చిన్నప్పటి నుండి తల్లి ప్రేమకి దూరమైంది సిల్క్ స్మిత. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా సిల్క్ స్మిత చిన్నప్పటి నుండి ఒక బలమైన కోరిక కలిగి ఉండేది. అదే సినిమాల్లోకి వెళ్ళాలని. అయితే ఈమె కొంచెం నల్లగా ఉండడంతో ఈమె కోరికను చూసి ఆ చుట్టుప్రక్కల వాళ్ళు ఆట పట్టించేవారు. అయితేనే సిల్క్ స్మిత మాత్రం తన వెంట పడే కుర్రాలను చూసి నాలో ఏమీ లేకపోతే వీళ్ళంతా నా వెంట ఎందుకు పడుతున్నారు అని తన ఆత్మవిశ్వాసం బలపరుచుకుంది. దాంతో తనను తాను మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నం చేసింది. మరి సిల్క్ స్మిత ఆలోచనలు ఎలా ఉంటే వాళ్ళ ఇంట్లో ఈమెకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడే పెళ్లి చేసి పంపించేశారు. అయితే సంవత్సరం తిరిగేలోపే భర్త నుండి విడిపోయి వచ్చేసింది. అటుపై సినిమాల మీద మక్కువతో మద్రాసు వెళ్ళిపోయింది. అక్కడ బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని నటి ఛాయాదేవి ఇంట్లో పనికి చేరింది. ఆమె టచ్అప్ గర్ల్గా పనిచేస్తూ ఆమెతో సినిమా లొకేషన్స్కి వెళుతూ ఉండేది. అలా ఒకసారి ఈమెను చూసి ఇంప్రెస్ అయ్యారు త్రిపురనేని వరప్రసాద్. తను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న ఆడదంటే అలుసా సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఈమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఈమె మళ్ళీ తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎంతో మంది దర్శకులను, అసిస్టెంట్ డైరెక్టర్లను ఈమె కలిసినప్పుడు వాళ్ళు ఈమెను చూసి ఇంత నల్లగా జిడ్డుగారే మోకంతో ఉన్నావు, నిన్నెలా సినిమాల్లో తీసుకుంటాం, ఎక్కడన్నా ఇంటి పని చేసుకోపో అంటూ రకరకాల మాటలతో ఈమెను నొప్పించారు. అయినా సరే సిల్క్ కృంగిపోలేదు. తన ప్రయత్నాలు మాత్రం వదిలిపెట్టలేదు. అలా ఒకసారి తాయారమ్మ బంగారయ్య చిత్రంలో ఛాయాదేవితో ఒక చిన్న పాత్రలో నటిస్తున్నప్పుడు చిరంజీవి గారితో పరిచయం ఏర్పడింది. అలా చిరు ప్రోత్సాహంతో గోండా, ఖైదీ నంబర్ 786, రోషగాడు, కిరాతకుడు, కొండవీటి రాజా, జ్వాల వంటి చిత్రాల్లో నటించి ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటుపై తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. అలా సుమారు 400కి పైగా చిత్రాల్లో డాన్సర్గా, క్లబ్ డాన్సర్గా, వ్యాంప్ ఆర్టిస్ట్గా, అక్కగా, చెల్లిగా, ప్రేయసిగా పలు పాత్రల్లో నటించింది. అయితే మెజారిటీ ఈమెని ఒక వ్యాంప్ ఆర్టిస్ట్గానే చిత్రీకరించారు. దాంతో ఈమెను హీరోయిన్గా చూసేవారే కరువయ్యారు. అలా వ్యాంప్ క్యారెక్టర్కి పరిమితమైనా సరే ఈమెలో ఏమాత్రం కాన్ఫిడెన్స్ తగ్గలేదు. అది ఒక ఛాలెంజ్గా తీసుకొని హీరోయిన్ల కంటే అందంగా కనిపించేలా రకరకాల డిజైనింగ్తో కూడిన కాస్ట్యూమ్స్, ఆకర్షణీయమైన మేకప్లతో, కలర్ లిప్స్టిక్లతో తనను తాను మరింత అందంగా ప్రజెంట్ చేసుకోవడం మొదలుపెట్టింది. అలా ఒకానొక దశలో దర్శక నిర్మాతలు ఈమె వెంట క్యూ కట్టేవారు. వాళ్ళ సినిమాల్లో ఒక్క సాంగ్ అయినా సిల్క్ స్మితతో చేయాలని. అయితే ఈమె స్టార్డమ్, క్రేజ్ పెరగడంతో ఒకప్పుడు ఈమెని అవమానించిన వారు ఇప్పుడు వెంటపడడం చూసి ఈమె బిహేవియర్ కొంచెం చేంజ్ చేసి యారగెంట్గా మారి బదులు తీసుకోవడం మొదలుపెట్టింది. అలా రోజుకి లక్షల్లో డిమాండ్ చేసే స్థాయికి చేరిన సిల్క్ స్మితని చూసి హీరోయిన్లు అసూయ చెందేవారు. మరి ఇలాంటి ఉన్నత స్థితికి చేరిన ఆడదంటే, అందున ఒంటరిగా ఉన్న ఆడదంటే మాటు వేసే విషనాగులు కాచుకునే ఉంటాయి కదూ. అలా ఈమె జీవితంలో ప్రవేశించిన వ్యక్తే లోతట్టి రాధాకృష్ణ, వైజాగ్కి చెందిన ఆర్ఎన్పి డాక్టర్. అతనితో ఈమెకి పరిచయం ఏర్పడింది. దాంతో ఈమె అతనితో తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవటం మొదలుపెట్టింది. అలా ఈమె హెల్త్ చూసుకునే దగ్గర నుండి ఈమె వెల్త్ చూసుకునే దశకి చేరాడు రాధాకృష్ణ. పగలు రాత్రి అంటూ గ్యాప్ లేకుండా సినిమాలతో బిజీగా ఉండే సిల్క్ స్మితకి తనకంటూ ఒక మగాడు, తన కష్టాలకి చలించే చెలికాడు, తన గోడు చెప్పుకునే ఒక నేస్తం కావాలి అనుకుంది. అలా ఇతన్ని నమ్మింది. అయితే అతను మేకవన్న పులి అని తెలుసుకోలేకపోయింది. అలా అతన్ని చేరదీసి తన ఆస్తులతో పాటు మనసు, దేహం అప్పజెప్పింది. దాంతో సిల్క్ స్మిత మీద, ఆమెకు సంబంధించిన వ్యవహారాల మీద పూర్తి అధికారం తన సొంతం చేసుకున్నాడు రాధాకృష్ణ. దాంతో ఆమె డేట్స్, రెమ్యునరేషన్ అంతా తానే నిర్ణయించే దశకి చేరాడు. సిల్క్ కూడా ఆ బాధ్యతలు మొత్తం అతనికే అప్పచెప్పింది. అలా కీలుబొమ్మగా మారిపోయింది. దాంతో అన్ని రకాలుగా రాధాకృష్ణ ఈమెను వంచాడు. అలాగే అతనితో పాటు అసిస్టెంట్లు, నిర్మాతలు, సహనిర్మాతలు ఈమె ఆస్తిపై కన్ను వేశారు. ఈమెతో కొన్ని సినిమాలకి ఫైనాన్స్ చేయించి లాభాలు తమ అకౌంట్లో వేసుకొని నష్టాలు ఈమెకి అప్పచెప్పారు. రాధాకృష్ణకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. వారిని ఏకంగా తీసుకొచ్చి సిల్క్ స్మిత ఇంట్లోనే మకాం వేయించాడు. ఇతనికి తోడు
వారు కూడా ఈమెపై అజమాయిషీ చలాయిస్తూ ఈమె కష్టాన్ని పూర్తిగా దోచుకున్నారు. ఒకానొక దశలో అయితే రాధాకృష్ణ ఈమెని బెల్ట్తో కొట్టి హింసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అతని చేతిలో వంచనకు గురైన సిల్క్ స్మిత కెరియర్లో చివరి దశలో చేసిన 2 సినిమాలు భారీ నష్టాలు తెచ్చి ఈమెని మరింతగా ఉక్కిరిబిక్కిరికి గురి చేశాయి. ఒకవైపు రాధాకృష్ణ చేతిలో ఆస్తి అంతా పోగొట్టుకుని అప్పుల్లో కూరుకుపోయిన ఈమెని కొందరు ఫైనాన్సర్లు అప్పులు తీర్చాలంటే నీలి చిత్రాల్లో నటించాల్సిందే అని ఉచ్చు బిగించారు. ఒకప్పుడు ఎంతో హుందాగా హీరోయిన్లు తలదన్నే రేంజ్లో ఉండి ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో నటిస్తే నా పరువు ఏమవుతుంది అని కుమిలిపోయి ఎటూ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఈమెకి జరిగిన ఒక సంఘటన సిల్క్ స్మితని మరింతగా కృంగదీసిందని కొందరు సన్నిహితులు చెప్పారు. అదేంటంటే ఈమెతో సహజీవనం చేసిన రాధాకృష్ణ అతని కొడుకు కూడా సిల్క్ స్మితపై కన్ను వేశాడు. ఆ విషయం తను తట్టుకోలేకపోయింది. ఇంతకు మించిన ఘోరం ఉంటుందా? అప్పటి వరకు తనని ఎందరు మగాళ్ళు కోరుకున్నా అది వేరు, కానీ ఇలా వావి వరస లేకుండా తనని ఆశించడం తన గుండెని చీల్చివేసింది. అంతే, ఇక ఈ బ్రతుకు తనకి వద్దు, ఈ అప్పులు తనకి వద్దు, ఈ పనులు తనకి వద్దు అని ఫ్యాన్కి ఉరివేసుకొని అభిమానులకి అంతు చిక్కని విషాదాన్ని మిగిల్చి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది సిల్క్ స్మిత.